వెల్కమ్ టు సుమన్ టీవీ. DVT డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఈ సమస్య అనేది మనం ప్రెగ్నెంట్ లేడీస్లో చూస్తూ ఉంటాం. పోస్ట్ డెలివరీ కూడా ఈ సమస్య అనేది ఉంటుంది. అయితే అసలు ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది, రాకుండా జాగ్రత్తలు ఏమున్నాయి, వస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సో వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ వెంకటేష్ బోలినేని గారు ఫ్రమ్ కిమ్స్ హాస్పిటల్స్ కొండాపూర్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, రకరకాల హెల్త్ ఇష్యూస్ అండి, అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని అవాయిడ్ చేయలేని ఉంటాయి. అదే DVT డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అని చెప్తూ ఉంటారు. అసలు ఏంటి డాక్టర్ గారు, ఇది ఎవరిలో మనం చూస్తాం ఇది ఎక్కువగా? నార్మల్గా ఎవరైతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంటుందో, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎక్కువ నడవకుండా ఉండడం, ఒకే ప్లేస్లో స్టాండింగ్ అయినా సరే, ఒక ప్లేస్లో కంటిన్యూస్గా సిట్టింగ్ ఉన్నా సరే, కొందరికి స్వతహాగా వాళ్ళకి బాడీలోనే జెనెటికల్గా క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ ఉండడం వల్ల DVT అనేది వస్తూ ఉంటుంది. కొందరికి సర్జరీస్ తర్వాత బెడ్ రెస్ట్ వల్ల అయినా సరే, ప్రొలాంగ్డ్ సర్జరీస్ అంటే పొట్టకు సంబంధించిన అయినా సరే, పెల్విస్కి సంబంధించిన అయినా సరే సర్జరీస్ ఉండడం వల్ల వీళ్ళకి బ్లడ్ స్టాగ్నేషన్ వల్ల ఫస్ట్ DVT అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఈ DVT ఉందని మనకు ఎలా తెలుస్తుంది? ఎవరికైనా సరే DVT వచ్చినప్పుడు ఫస్ట్ కాళ్ళు స్వెల్లింగ్, వాపు రావడము, దాని తర్వాత కొంచెము నొప్పి రావడము, కొందరికి లేట్ స్టేజెస్లో ఈ క్లాట్స్ అనేవి కాళ్ళల్లో ఉండి అట్లాగే కొన్ని క్లాట్స్ పైకి హార్ట్స్ వైపు కానీ లంగ్స్ వైపు వెళ్ళినప్పుడు బ్రీతింగ్ డిఫికల్టీ తోటి ప్రెజెంట్ అవుతూ ఉంటారు. ప్రెగ్నెంట్ ఉమెన్ లో మనం చూస్తామని చెప్పారు. సో అంటే ఇది ఓన్లీ లెగ్స్ లో చూస్తామా డాక్టర్ గారు DVT అనేది? మోస్ట్ కామన్ లెగ్స్ లోనే, మోర్ దెన్ 90 to 95% లెగ్స్ లోనే వస్తుందండి. వెరీ ఫ్యూ పీపుల్ విల్ హ్యావ్ అప్పర్ లిమ్, అంటే చేతుల్లో కూడా DVT వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో లెగ్స్లో మోస్ట్ కామన్, ఎందుకంటే మనకి ఈ చెడు రక్తం అనేది అగెనిస్ట్ గ్రావిటీ పాదం దగ్గర నుంచి హార్ట్కి వెళ్ళాలి. ఇలాంటి వెళ్ళే తరుణంలో ఏమవుతుందంటే కొంచెం స్లగ్గిష్ ఫ్లో ఉండడం వల్ల, నార్మల్గానే స్లగ్గిష్ ఫ్లో ఉంటుంది, దాంతోపాటు ఈ ప్రెగ్నెన్సీ వల్ల అయినా సరే, ఏదైనా ప్రొలాంగ్ స్టాండింగ్ ట్రావెల్ అయినా సరే, 4 to 6 hours దాటిన ట్రావెల్స్ అయినా సరే కొంచెం రిస్కీ. దాని ద్వారా కాళ్ళల్లో ఈ స్లగ్గిష్ ఆల్రెడీ స్లోగా ఉన్న ఫ్లో తోటి క్లాట్స్ ఫామ్ అవడం జరుగుతుంటుంది. వాళ్ళతో ఈ ప్రాబ్లం బయటకు వస్తుంది. ప్రెగ్నెంట్ ఉమెన్ లో ఈ ఇష్యూ ఉంది అని తెలుసుకోవడానికి అంటే ఆ టైంలో ఏమైనా టెస్ట్లు అనేవి చేస్తారా, ముందుగానే తెలుసుకుంటారా? సో ప్రెగ్నెన్సీలో మోస్ట్ కామన్ రీజన్ రావడానికి ఏంటంటే, మనకి బేబీ వెయిట్ పెరిగే కొద్దీ ఈ ఫ్లో అనేది ఇంకా కొంచెం స్లో అవుతూ ఉంటుందండి. అండ్ ఆ తర్వాత కొంచెం హార్మోనల్ చేంజెస్ వల్ల, అండ్ ప్రెగ్నెన్సీలో చాలా మంది యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉండకపోవడం వల్ల, సెడెంటరీగా ఉండడం వల్ల ఈ DVT అనేది కొంచెం ఎక్కువగానే కనిపిస్తుంది. అంటే నార్మల్ ఆడవాళ్ళలో కంటే ప్రెగ్నెన్సీ వాళ్ళలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఎప్పుడైనా సరే కాళ్ళల్లో వాపులు వచ్చినా సరే, నొప్పి వచ్చినా సరే, సడన్గా రావడము, దాంతోపాటు ఆయాసం అనిపించినా సరే, వాళ్ళకి ఫస్ట్ టెస్ట్, బేసిక్ టెస్ట్ అనేది అల్ట్రాసౌండ్ టెస్ట్ అనేది చేస్తాం. అల్ట్రాసౌండ్ టెస్ట్ అనేది చాలా సేఫర్ అండి, దానికి రేడియేషన్తో ఏమీ సంబంధం ఉండదు. సో ప్రెగ్నెన్సీలో మనం అల్ట్రాసౌండ్ టెస్ట్ చేయించేసి ఒక చిన్న బ్లడ్ టెస్ట్ డీడమర్ అనేది కొన్నిసార్లు దానికి తోడ్పడుతుంది. సో దాని ద్వారా కాళ్ళల్లో క్లాట్స్ ఉన్నాయా, ఒకవేళ ఉంటే మోకాలు కిందే ఉన్నాయా, తొడ వరకు ఉన్నాయా, ఇంకా పై వరకు ఉందా అనేది మనకి నిర్ధారించుకుంటాం. ఓకే, అంటే పెయిన్ అంటే ఎలా ఉంటుంది డాక్టర్ గారు? ఇది మజిల్ క్రాంప్ లా ఉంటుందా, లేదా వేరే పెయిన్ లాగా షార్ప్ పెయిన్ లా ఉంటుందా? మీరు కరెక్ట్గా అడిగారండి. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా మందికి కాళ్ళల్లోను చేతుల్లోను వేగ్గా పెయిన్ అట్లా ఉంటుంది. ఈ DVT అనేది కాళ్ళల్లో వచ్చినప్పుడు కాళ్ళు బరువుగా ఉండడం, కొంచెం దూరం నడవంగానే కాళ్ళంతా బరువు అనిపించేసి అసలు నడవలేక ఉండడం, అండ్ మామూలుగా అలాగ వదిలేసినా కూడా వాళ్ళకి ఏదో లాగుతున్నట్టు, అంటే పిక్కల్లో కానీ తొడలో లాగుతున్నట్టు ఇలా ఉండడం అనేది స్పెసిఫిక్గా DVTలో జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మామూలుగా దానికంటే, అంటే వాళ్ళ రొటీన్ ప్రెగ్నెన్సీలో ఉన్న కాళ్ళు వాపుల కంటే సడన్గా పెరగడంతో పాటు వీళ్ళు హాస్పిటల్కి ప్రెజెంట్ అవుతుంది. ఓకే, వాపులు అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి. వాపులు అనేవి ప్రెగ్నెన్సీ వల్ల కొంచెం బ్లడ్ ఫ్లో స్లగ్గిష్నెస్ ఉండడం వల్ల డెఫినెట్గా వాపు అనేది కొంచెం మ్యాక్సిమం అందరికీ ఉంటుంది. సో దీంతో పాటు సడన్ గా ఇంక్రీజ్ అయిన వాపులైనా సరే, పెయిన్ అయినా సరే, ఇవి ఈ సైన్స్ ఆఫ్ DVT అండి ఇన్ ప్రెగ్నెన్సీ. డాక్టర్ గారు, అయితే జనరల్ గా ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇది వచ్చినా, అంటే ఈ ఇష్యూ ఉన్నా లేకపోయినా, సిమ్టమ్స్ కనిపించినా లేకపోయినా, సో ఈ టెస్ట్లు అనేవి చేస్తారా? అందరికీ అల్ట్రాసౌండ్ టెస్ట్లు చేయమండి, ఎందుకంటే వాపులు అనేది చాలా మంది ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అందరికీ అల్ట్రాసౌండ్ చేయం, ఫస్ట్ క్లినికల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తాం.
ఫస్ట్ మన దగ్గరికి పేషెంట్ అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చిన తర్వాత ఈ వాప్ అనేది సడన్ ఇంక్రీజ్ ఉందా అన్న ఒక డౌట్ అయినా సరే, సడన్ పెయిన్ పెరిగిందన్నా సరే, బ్రెత్లెస్నెస్ అంటే ఊపిరి పీల్చుకోవడానికి కొంచెం ఇబ్బంది పడుతున్న వాళ్ళకైనా సరే ఫస్ట్ అల్ట్రాసౌండ్ అనేది చేస్తాం. అందరికీ ప్రెగ్నెన్సీ ఉన్న ఆడవాళ్ళందరికీ ఈ టెస్ట్ అవసరం లేదు. ఈ ప్రాబ్లం ఉందని తెలిసింది, దీనికి ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? మామూలుగా ఇప్పుడు డీవీటీ అనేది నిర్ధారించుకున్న తర్వాత వీళ్ళకి బ్లడ్ థిన్నర్స్ అనేవి ఇవ్వాల్సి వస్తుందండి. నార్మల్ పర్సన్స్ కంటే వీళ్ళకి కొంచెం కేర్ఫుల్ ఉండాలి. ఎందుకంటే నార్మల్గా ఇచ్చే ఇండివిజువల్స్కి ఏంటంటే కొన్ని టాబ్లెట్స్ వల్ల ప్రెగ్నెన్సీలో పర్టికులర్గా ప్రెగ్నెన్సీలో ఆ బేబీకి ఎఫెక్ట్ చేసే ఈ టాబ్లెట్స్ బేబీకి ఎఫెక్ట్ చేసే కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. వీటి వల్ల బేబీకి గ్రోత్ డిఫెక్ట్స్ రావడము, అది ఫస్ట్ ట్రైమిస్టర్ ఉన్నారా, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ ఉన్న అది చూసుకొని మెజారిటీ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇంజెక్షన్స్ అంటే ఇన్సులిన్ అయితే పొట్టకి చేతులకి ఎలా తీసుకుంటారో అలాంటి ఇంజెక్షన్స్ ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాల్సి వస్తుంది. కొందరికి ఈవెన్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత అయినా సరే ఒక ఫస్ట్ 6 weeks to 2 months మేము కంటిన్యూ చేస్తాం. ఎందుకంటే ప్రెగ్నెన్సీ ఒక్కటే కాదు, ప్రెగ్నెన్సీ తర్వాత ఫస్ట్ 1 to 2 months కూడా ఈ డివిటీ అనేది రిస్క్ ఉంటుందండి. సో ప్రెగ్నెన్సీలో కనిపించకపోయినా పోస్ట్ డెలివరీలో కూడా ఇది అనేది కనిపించవచ్చు. ఫస్ట్ 2 months, ఫస్ట్ 6 weeks to 2 months వరకు ఈ డివిటీ రిస్క్ ప్రెగ్నెన్సీలో ఎలా స్టార్ట్ అవుతుందో అయిపోయిన తర్వాత, డెలివరీ అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ 2 months అనేది రిస్క్ ఉంటుంది. డాక్టర్ గారు, జనరల్గా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఈ బ్లడ్ థిన్నర్స్ అనేవి జనరల్గానే సజెస్ట్ చేస్తూ ఉంటారు, ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. సో అది వాడిన వాళ్ళకి కూడా ఈ రిస్క్ అనేది ఉండే అవకాశం ఉంటుందా? ప్రెగ్నెంట్ ఉమెన్కి ఈ బ్లడ్ థిన్నర్స్ అనేవి సింపుల్ ఎకోస్ప్రిన్, ఆస్పిరిన్ అనే టాబ్లెట్ చాలా మంది పెడుతూ ఉంటారు. అది ఓరల్ ఫామ్ అంటే టాబ్లెట్ లాగా తీసుకుంటూ ఉంటారు. ఒక్కసారి డివిటీ అనేది వచ్చి నిర్ధారించుకున్న తర్వాత త్రూ అల్ట్రాసౌండ్ ద్వారా అయినా సరే మనం ఫస్ట్ ఏంటంటే ఈ ఎకోస్ప్రిన్ వల్ల పెద్దగా దాని ఉపయోగం ఉండదండి. అండ్ అప్పుడు ఏంటంటే బ్లడ్ థిన్నర్ ఇంజెక్షన్స్ వాడుకోవాల్సి వస్తుంది. ఇది కంటిన్యూ చేసి లాస్ట్ ట్రైమిస్టర్ వరకు కంటిన్యూ చేసుకుని ఎప్పుడైతే డెలివరీ యాంటిసిపేట్ చేస్తామో ఒక 24 hours ముందు ఈ బ్లడ్ థిన్నర్స్ అనేవి స్టాప్ చేసి డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం, డిపెండింగ్ అపాన్ అండ్ ఎన్ని వారాలు వాడాలనేది అది పోస్ట్ ఆపరేటివ్లో మనం డిసైడ్ చేస్తాం. ప్రెగ్నెన్సీలో ఇది కన్ఫర్మ్ అయింది, ఇది వచ్చేసింది, దీనికి టాబ్లెట్స్ ఇచ్చారు, ఇంజెక్షన్స్ ఇచ్చారు అన్నప్పుడు ఇది పూర్తి స్థాయిలో తగ్గిపోతుందా డాక్టర్ గారు? సో మనం ఇచ్చే ఇంజెక్షన్స్ అండి, ఇది క్లాట్ని కంప్లీట్గా డిజాల్వ్ చేయడానికో లేకపోతే బ్రేక్ చేయడానికో ఈ ఇంజెక్షన్స్ కాదండి. మనం ఇచ్చే బ్లడ్ థిన్నర్స్ ఓన్లీ ఏంటంటే ఈ క్లాట్ ఇక్కడ నుంచి ఇంకా పైకి ఎక్స్టెండ్ కాకుండా అండ్ లంగ్స్కి వెళ్లకుండా, సో లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ దాకా వెళ్లకుండా ఉండడానికే ఈ బ్లడ్ థిన్నర్స్ ఇస్తాం. సో నిదానంగా, సో మీకు న్యాచురల్గా వచ్చే డౌట్ ఏంటంటే ఈ క్లాట్ పరిస్థితి ఏంటంటే, ఈ క్లాట్ ఎవరికైనా సరే డివిటీ అయినా నార్మల్ పర్సన్స్కి అయినా సరే ప్రెగ్నెన్సీ వాళ్ళకైనా సరే ఈ క్లాట్ అనేది మన బాడీ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్స్ ఓన్ క్లాట్ అన్నట్టు నిదానంగా వాటిని బ్రేక్ చేస్తూ డిజాల్వ్ చేస్తూ ఉంటుంది. మనము ఇచ్చే ఇంజెక్షన్స్ ఓన్లీ ఈ సిచ్యువేషన్ నుంచి వర్సన్ అవ్వకుండా అంటే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్కి వెళ్లకుండా మాత్రమే మనం హెల్ప్ చేస్తాం. అండ్ రెస్ట్ ఆఫ్ ది క్లాట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ అవర్ బాడీ అండి. ఓకే, ఎస్ డాక్టర్ గారు. సో డెలివరీ అంతవరకు జాగ్రత్తలు తీసుకుంటారు. సో పోస్ట్ డెలివరీ అప్పుడు ఇది తగ్గలేదు, అలాగే ఉంది క్లాట్ అన్నప్పుడు సో సర్జరీస్ ఏమైనా ఉంటాయా వీరికి? సో చాలా మందికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మనం ఈ సర్జరీస్ ఏమి ఆఫర్ చేయడానికి కష్టం అండి. ఎందుకంటే నార్మల్గా మనము డివిటీ వచ్చిన వాళ్ళలో చిన్న నీడిల్ హోల్ ద్వారా థ్రాంబోలైసిస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాకపోతే ప్రెగ్నెన్సీలో మనం ఇచ్చే ఈ డ్రగ్స్ కానీ ఆ థ్రాంబోలైసిస్ ప్రొసీజర్ చేసేటప్పుడు మనము పేషెంట్ని సబ్జెక్ట్ చేసే రేడియేషన్ కానీ అది బేబీకి మంచిది కాదు. సో ఈ థ్రాంబోలైసిస్ ప్రొసీజర్ కానీ సర్జరీ కానీ ఏమీ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ అనేది మనం ఆఫర్ చేయమని. ఒక్కసారి ప్రెగ్నెన్సీ తర్వాత వీళ్ళకి చాలా మందిలో ఏంటంటే డౌన్ ద లైన్ ఒక 3-4 years 5 years తర్వాత కొందరికి కాళ్ళు వాపులు రావడము, కాళ్ళు నల్లబడ్డము, పుండ్లు పడ్డం ఇలాంటివి ఏమన్నా జరిగితే అప్పుడు ఫ్యూచర్లో ఏంటంటే వీటికి యాంజియోప్లాస్టీ కానీ స్టంటింగ్ కానీ అనేది అవసరం ఉంటుందండి. కాకపోతే ప్రెగ్నెన్సీ అండ్ ఇమీడియట్ పోస్ట్ ప్రెగ్నెన్సీ ఏమీ ప్రొసీజర్స్ ఏమీ ఆఫర్ చేయడానికి లేదు. స్టెంటింగ్ అంటే డాక్టర్ గారు ఆడవాళ్ళలో అందులో ఎడం పక్క డివిటీస్ అనేవి అంటే ఎడం కాల్లో డివిటీస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎడం పక్క ఎందుకు స్పెసిఫిక్ గా ఎక్కువ ఉంటుందంటే మన బాడీలో ఉండే రక్తనాళాలు అంటే ఆర్టరీ అనే రక్తనాళము వెయిన్ అనే రక్తనాళం మీద ప్రెషర్ పెట్టి అది సన్నగా అవుతూ నేరో అయిపోతుంది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఏం చేస్తామంటే దీన్ని పర్టికులర్ గా మే టర్నర్ సిండ్రోమ్ అంటారు. సో ఈ సిండ్రోమ్ ఆడవాళ్ళలో అందులో ఎడం కాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
సో ఈ నారో అయిన వెయిన్ ని మనం బెలూన్ తోటి ఓపెన్ చేసి అవసరమైతే అక్కడ స్టంట్ పెడతామండి. సో దాన్ని స్టంటింగ్ అనేది అండ్ అది కూడా లేట్ స్టేజెస్ లో అవసరం రావచ్చు. సో జనరల్ గా మాకు హార్ట్ కి స్టంట్ వేస్తారు అదే తెలుసు, కానీ సో కాళ్ళకు కూడా ఇలా ఉంటుంది అనేది తెలియదు. కాళ్ళల్లో కూడా స్టంట్స్ వేస్తామండి. ఫస్ట్ బెలూన్ తో ఓపెన్ చేసిన తర్వాత సఫిషియెంట్ రిజల్ట్ గుడ్ అనిపిస్తే దాన్ని స్టంట్ చేయాల్సిన అవసరం లేదు. ఫర్దర్ గా మనం ఎంత బెలూన్ తోటి ఓపెన్ చేసినా మళ్ళీ మూసుకుపోతుంది అనుకోండి, దానికి స్టంట్ వేస్తాం. ప్రెగ్నెంట్ ఉమెన్ లో కాకుండా నార్మల్ ఉమెన్ లో కూడా మనం ఈ ప్రాబ్లం అనేది చూస్తామా? అవునండి. సో ఎవరికైతే మనం పర్టికులర్గా చాలా మందికి లెగ్స్లో అది కూడా ఎడం పక్క డివిటీ క్లాట్స్ అనేవి ఫామ్ అయితే మనం ఫస్ట్ సస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే గజ్జల్లో పైన ఈ లోపల ఉన్న ఆర్టరీ వెయిన్ని నొక్కుంటున్నట్టు. అంటే ఒక రకమైన రక్తసిర, మంచి రక్తం తీసుకెళ్లే రక్తసిర చెడు రక్తం తీసుకెళ్లే రక్తసిరల మీద ప్రెషర్ పడుతుంది అన్నట్టు మనము టెస్ట్ అనేది చేస్తామండి. ఇది అల్ట్రాసౌండ్ ద్వారా అయినా సరే సిటీలో నిర్ధారించుకున్న తర్వాత అవసరమైతే స్టంటింగ్ చేస్తాం. ఓకే, ఎస్ డాక్టర్ గారు, మెన్ లో కూడా చూస్తాం ఈ ప్రాబ్లం. సో డివిటీ అనేది మెన్ లో కూడా సిగ్నిఫికెంట్ నెంబర్సే ఉంటాయండి. నేను ఇంతకు ముందు చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నాను కదా, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా చాలా మంది ఈ మధ్య ఎయిర్ ట్రావెల్ తర్వాత ప్రొలాంగ్డ్ 24 hours 36 hours ఎయిర్ ట్రావెల్ ఉంటుంది. వచ్చిన తర్వాత 1 day 2 days లో మా దగ్గరికి రావడం జరుగుతుంటుంది. కాలు సడన్ గా వాపు వచ్చేసి నొప్పితోటి వస్తూ ఉంటారు. ఇలాంటి ప్రొలాంగ్డ్ ఎయిర్ ట్రావెల్ ఉన్నప్పుడు బాడీ అంటే సర్క్యులేషన్ అనేది చాలా స్లో అవ్వడం వల్ల క్లాట్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళకి మనకి ఏంటి ప్రాబ్లం అనేది చూసుకోవడానికి ఒక డాక్టర్ చేసి నిర్ధారించుకుంటాం డివిటీ అనేది. సో అసలు ఈ ప్రాబ్లం అనేది రాకూడదు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కావచ్చు, జనరల్ గా నార్మల్ వాళ్ళే కావచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఎవరైనా సరే కంటిన్యూస్ గా కూర్చొన్న వాళ్ళకి ఎవ్రీ 1 to 2 hours మధ్యలో ఒకసారి కాళ్ళు స్ట్రెచ్ చేసుకునే ఎక్సర్సైజ్ అయినా సరే చిన్న వాక్కి వెళ్ళేసి దాని ద్వారా ఏంటంటే అప్పుడు దాకా స్లో అయిన బ్లడ్ సర్క్యులేషన్ కాళ్ళల్లో ఇంప్రూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. రెండోది ట్రావెల్, ఎయిర్ ట్రావెల్ కానీ అదే ఐదర్ ఎయిర్ ట్రావెల్ అయినా సరే మన ట్రైన్లో అయినా బస్ అయినా సరే ఒక 1 to 2 hours మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ కొంచెం కాలు స్ట్రెచ్ చేసుకోవడం ఇలాంటి వల్ల బ్లడ్ సర్క్యులేషన్ క్లాటింగ్ అనేది చాలా వరకు ప్రివెంట్ చేసిన వాళ్ళం అవుతాం. థర్డ్ థింగ్ ఏంటంటే సర్జరీస్ ఉంటాయి, కొన్ని మేజర్ సర్జరీస్ అయినా సరే ఒక 2-3 hours దాటిన సర్జరీస్ అన్నిటికీ కాళ్ళల్లో క్లాట్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. అది మేము ఎలాగో హాస్పిటల్లో ఉంటారు కాబట్టి దానికి క్లాట్స్ ఫామ్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాం. సర్జరీ అయిపోయిన తర్వాత ఎంత తొందరగా పేషెంట్ నడవడం స్టార్ట్ చేస్తే లేకపోతే ఫిజియోథెరపీ స్టార్ట్ చేస్తే వాళ్ళకి క్లాట్స్ అనేవి డివిటీ అనేది రాకుండా ఉంటుంది. వన్స్ డివిటీ వచ్చింది, ట్రీట్మెంట్ అయిపోయింది, సో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? సో డివిటీ ఒకసారి వచ్చిన తర్వాత మనకి లైఫ్ టైం రిస్క్ అనేది డెఫినెట్ గా ఉంటుంది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే మనకి వెళ్ళే బ్లడ్ సప్లై అంటే రక్త దమనంలో ఈ వెయిన్స్ లో క్లాట్స్ ఫామ్ అయినాయి. 100% చాలా మందికి క్లాట్ క్లియర్ అవ్వవు. సో ఎంతో కొంత నారోయింగ్ బ్లాకేజ్ ఉన్నప్పుడు మళ్ళీ బ్లాక్స్ ఫామ్ అవడం అనేది కొంచెం రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. సో వీళ్ళల్లో పర్టికులర్ గా కొందరికి బ్లడ్ థిన్నర్స్ అనేవి 6 నెలలు వాడాలా, సంవత్సరం వాడాలా, కొందరికి లైఫ్ లాంగ్ వాడాలా అనేది, కాలు వాపులు వస్తున్నప్పుడు స్టాకింగ్స్ ఏమైనా యూజ్ చేయాలా, ఎప్పుడు హైడ్రేషన్ బాగా ఉంచుకోవడానికి అంటే డీహైడ్రేషన్ లోకి వెళ్లకుండా అడిక్వేట్ హైడ్రేషన్ ఉన్నవాళ్ళు ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ డివిటీ రాకుండా అనేది ఉంటుంది. ఓకే, ఒక లెగ్కి వచ్చినప్పుడు ఇంకో లెగ్కి వచ్చే అవకాశం ఉంటుంది డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఎక్కువ రిస్క్ సేమ్ లెగ్కే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ దానికంటే కొంచెం తక్కువగా ఆపోజిట్ లెగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొందరు ఏముందిలే నొప్పి సాధారణంగా వస్తుంది, కాలు వాపు వస్తుందిలే అని లైట్ తీసుకొని దాన్ని సంవత్సరాల తరబడి దాన్ని ప్రొలాంగ్ చేస్తే ఎటువంటి సీరియస్ కండిషన్ లోకి వెళ్తా డాక్టర్ గారు? సో డివిటీ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా మనము ఈ బ్లడ్ థిన్నర్స్ అన్న స్టార్ట్ చేయలేదు, అండ్ కొన్ని ఏంటంటే స్టాకింగ్స్ అనేవి టైట్ గార్మెంట్స్ అనేవి వేసుకోలేదు, అండ్ మన లైఫ్ స్టైల్ అనేది చేంజ్ చేయలేదు అనుకోండి, ఈ క్లాట్ అక్కడే ఉండడం వల్ల చెడు రక్తము మళ్ళీ హార్ట్ వైపు వెళ్ళడానికి దారి లేక ఎక్కువ అక్కడే స్టాగ్నేషన్ అంటే అక్కడే ఉండిపోయి ఆ రక్తం కలర్ చర్మానికి రావడము, కొందరికి అలాగే చెడు రక్తం ఎక్కువసేపు ఉండడం వల్ల దురద రావడము, కాలు రబ్బర్ లాగా లెదర్ లాగా థిక్గా అయిపోవడము, కొందరికి మానని పుండ్లు, ఒక్కసారి పుండు పడిందంటే అది అన్లెస్ ట్రీట్మెంట్ ఆప్షన్ చేయించుకునేంత వరకు ఆ పుండు కంటిన్యూస్ గా అట్లా పెద్దగా అవుతూ ఉండడం, ఇన్ఫెక్షన్స్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే కాల్ బ్లాక్ గా అయిపోవడం కూడా జరుగుతుందండి. చెడు రక్తం ఎక్కువ సేపు అక్కడ ఉండడం వల్ల దాని కలర్ డెఫినెట్ గా స్కిన్ కి వచ్చేసి నల్లగా అవడం అనేది జరుగుతుంది. ఈ రక్తనాళాలు కూడా వాపులు వచ్చినట్లుగా నలుపు వచ్చినట్లుగా బయటికి కనిపిస్తూ ఉంటుందా డాక్టర్ గారు? అయితే ఇప్పుడు డీప్ వెయిన్స్ అనేవి మామూలుగా మనకి బాడీలో లోపల అంటే ఎముకకి దగ్గరగా ఉంటాయి.
ఎప్పుడైతే ఈ బ్లాక్ అవ్వడం డివిటీ అనేది జరుగుతుందో సూపర్ఫిషియల్ వెయిన్స్ అనేవి బాగా బయటకు కనిపించడం అనేది జరుగుతాయి. సో ఈ వెయిన్స్ వారికోజ్ వెయిన్స్ అనేవి డివిటీ తర్వాత చాలా మందికి ప్రాబ్లమ్స్ తో వస్తూ ఉంటాయి. అది వారికోజ్ వెయిన్స్ కొందరికి డివిటీ లేకుండా వస్తాయి, కొందరికి డివిటీతో వస్తాయి. డివిటీతో వచ్చిన వాళ్ళకి వారికోజ్ వెయిన్స్ అనేవి చాలా సివియర్ గా ఉంటాయండి. సో వాటిని ట్రీట్మెంట్ చేయించుకోవడం కరెక్ట్. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. సో చాలా మందికి అవగాహన అనేది ఉండదు. సో కొందరిలో అయితే మీరు చెప్పిన ఈ లక్షణాలు కనిపించినా కానీ సో లైట్ తీసుకుంటూ ఉంటారా, ఏం జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు, అది ప్రాణాలకే ప్రమాదము. సో ఇలాంటి ప్రాబ్లం ప్రెగ్నెన్సీలో వస్తే కనుక ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. సో చాలా మంది అనుకుంటారు ఏంటంటే డాక్టర్ గారు అబార్షన్ వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందా అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ప్రెగ్నెన్సీలో డివిటీ వచ్చిన వాళ్ళందరికీ అబార్షన్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి. వీళ్ళకి సరైన టైంలో బ్లడ్ థిన్నర్ స్టార్ట్ చేసి అండ్ ఆ బ్లడ్ థిన్నర్స్ కరెక్ట్ గా వేసుకుంటూ ఉంటే అబార్షన్కి వెళ్లకుండానే నార్మల్ సేఫ్ డెలివరీ చేసుకోవచ్చు. కొందరికి ఏంటంటే ఈ బ్లడ్ థిన్నర్స్ ఎవరికైతే ఇంజెక్షన్స్ వేస్తుంటామో వాళ్ళకి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్, కొందరికి రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి అవసరమైతే ఈ బ్లడ్ వెజల్లో క్లాట్ కాళ్ళ నుంచి హార్ట్కి వెళ్లకుండా ఐవీసీ ఫిల్టర్ అనేది వేస్తాం. ఈ ఐవీసీ ఫిల్టర్ అనేది వేసినప్పుడు ఏమవుతుందంటే క్లాట్స్ అనేవి హార్ట్కి వెళ్లకుండా లంగ్స్కి వెళ్లకుండా అది బ్లాక్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఒకసారి డెలివరీ అయిపోయిన తర్వాత ఫిల్టర్ అనేది తీసేస్తాం. సో బ్లడ్ థిన్నర్స్ ఒక్కటే మార్గం కాదు, అండ్ అబార్షన్ అనేది డెఫినెట్ గా అందరికీ అవసరం లేదు. ఖచ్చితంగా డాక్టర్ గారు భయపడకూడదని కోరుకుందాము. సో ఏదైనా ఇబ్బంది అనిపిస్తుంది, లెగ్స్ బాగా క్రాంప్స్ ఉన్నాయి లేదా పెయిన్ వస్తుంది, షార్ప్ పెయిన్, మీరైనా లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయన్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా మన కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం డాక్టర్ గారు. చాలా చక్కటి